అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు. ఇక బోధనా సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి. విద్యాశాఖ పరిధిలోని అన్ని నిర్మాణాల బాధ్యత IDCకి గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. సమీక్షలో సీఎం. ఇక్కడ ప్రతి పాఠశాలలో అంటే హై స్కూళ్ళలోనే కాదు, ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ ఉంటే మనం క్రీడారంగం డెవలప్ చేయొచ్చు. బాగుంటుంది. పాఠశాల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలని, అందుకు అనుగుణంగా బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు. అవును, విద్యార్థులకి ఎందుకు ఉండాలి ముఖ గుర్తింపు? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మంత్రులకు బయట బోర్డు పెట్టాలి. సెక్రటేరియట్ బయట ఒక స్క్రీన్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్ని గంటలకు వచ్చిండు, ఆయన ముంగట కెమెరా ఉండాలి, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, ఎవరెవరితో చర్చిస్తా ఉన్నాడు, ఏ సమీక్షలు నిర్వహిస్తా ఉన్నాడు, ఇక్కడ స్క్రోల్ కావాలి. ఇగో మంత్రుల కమిటీ భేటీ అయింది, ఇగో ఈ అంశం పైన చర్చిస్తూ ఉంది, ఇగో అని చెప్పి చెప్పాలా. ఇక్కడ ఇవాళ ఫలానా ఛాంబర్లో ఇగో ఈ అంశం పైన అధికారులతో మంత్రి గారు సమావేశమయ్యారని చెప్పాలి, ఆయన అందుబాటులో ఉన్నాడని చెప్పి చెప్పాలా. వాళ్ళకే ఎందుకు, మనకు కూడా ఉండాలి పారదర్శకత మనకు కూడా ఉండాలి. అయితే అది గతంలో అదే దీని గురించి మాట్లాడాడు మన ఎవరు అంటే పిల్లలది, అరే ముగ్గురు పిల్లల నిబంధన అదే తిరుమల గారు చెప్పినట్టుగా ఇట్లా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి అది. ఎందుకంటే మోహన్ భాగవత్ చెప్తా ఉన్నాడు పిల్లల్ని ఎక్కువగా నూరని ఒకటి. రెండోది పక్కన ఎవరైతే ఇంపోజ్ చేసిర్రో ముగ్గురు పిల్లల నిబంధన, ఆ ఇంపోజ్ చేసిన చంద్రబాబు నాయుడే ఎత్తేసి నలుగురిని కనమని చెప్తా ఉన్నాడు. నలుగురిని కనమని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఈడెందుకు ఇబ్బంది అవుతా ఉంది? ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఎక్కువ మంది బీసీలలోనే ఉంటారు, ఎస్సీ ఎస్టీలలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఫిల్టర్ వాళ్ళ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలనేటువంటి కుట్ర కింద చూడాల్సి వస్తుంది దీన్ని.